కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ దరిద్రుడి పెళ్లికి వడగాళ్ల వాన కురిసినట్లు పీటల దాకా వచ్చిన నా పెళ్లి ముచ్చటగా 3 సార్లు పెటాకులైంది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు మాతో సంబంధం కలుపుకోవడానికి కాదు కదా, చుట్టం చూపుగా అయినా మా ఇంటికి రావడానికి భయపడుతున్నారు. దాంతో ఎండాకాలంలో వర్షంలా నాకు పెళ్లి సంబంధాలు రావడమే గగనమైపోయింది. వెతికి వెతికి విసిగిపోయిన మా అమ్మ, నీకు అమ్మాయిని వెతకడం మా వల్ల కాదు గాని గంతకు తగ్గ ఓ బొంతని నువ్వే వెతుక్కో అని తెగేసి చెప్పింది. ఆ ప్రెస్టేషన్లో నేనుంటే జోడులేని జీవితం తాడులేని బొంగరం లాంటిది, బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరావు అంటూ ఫ్రెండ్స్ ఆట పట్టించసాగారు. వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు ఓ పురోహితుడు అడగకముందే నాకు సంబంధం తీసుకొచ్చారు. 1000 అబద్ధాలాడైనా సరే నీకు పెళ్లి నేను జరిపిస్తాను అని అభయమిచ్చారు. ఆయన మాటలు నమ్మి విరుచుకుని వియ్యాల వారి ఇంటికి వెళ్తే పలుగురాళ్లతో నలుగు పెట్టినట్లు తయారైంది నా పరిస్థితి. అమ్మాయి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఆమె తండ్రి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే రకం. నీకు చదువు, ఉద్యోగం, ఆస్తి అన్నీ ఉన్నాయి గాని నేను ఊహించినంత ఎత్తుగా లేవు అని వంకలు పెట్టింది ఆ సొగసరి. అప్పటికే ఆ అమ్మాయి అమ్మకు నేను బాగా నచ్చేశానేమో. చూడమ్మా, 4 రాళ్ళు ఉన్నాయని బియ్యం పారబోసుకుంటామా, చేతికి గొల్లు పెరిగాయని వేలు నరుక్కుంటామా అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. అష్టవంకర్లు ఉన్నవాడే అష్టభార్యలు కావాలి అని అడుగుతున్న రోజులివి. అతడికి ఒక వంకే ఉంది, ఒక భార్యే అడుగుతున్నాడు అని నచ్చి చెప్పేసింది. అయినా పట్టించుకుంటేగా, కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది అన్నట్టు నా పరిస్థితిని గమనించి కాబోయే మామయ్య కొత్త పన్నాగం పన్ని ఎదురుకట్నం డిమాండ్ చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి, కాలం మారింది, కన్యాశుల్కం మీరే ఇవ్వాలి అని పేచీ పెట్టాడు. చిర్రెత్తుకొచ్చిన అమ్మా నాన్నలు బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అని నానారచ్చ చేసి ఈ సంబంధము ఎగ్గొట్టేశారు. దీంతో నా పెళ్లి కథ మళ్ళీ మొదటికొచ్చింది.